ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు చక్కగా ఈ మొక్కల గురించి చెబుతానండి. అది ఇండోర్ ప్లాంట్ల గురించి అండి. మనం ఇంటి లోపల పెట్టుకోవచ్చు, ఇంటి బయట పెట్టుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్లు అంటే ఎంత డబ్బులైనా కూడా కొనేసుకుంటాం, తెచ్చేసుకుంటాం. ఇంట్లో పెట్టుకునే కదా, పెద్ద పోషకాలు అవసరం లేదు, పెద్ద వాటర్ అవసరం లేదు. మొక్కలనేవి చక్కగా ఇంట్లో పెట్టుకుంటే మనకి మంచిగా గాలి ఇస్తుంది కదా అని ఇష్టంతో తెచ్చేసుకుంటాం. కానీ అవి బతకటం చాలా కష్టం అయిపోతుంది కదా. అక్కడ నర్సరీ వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయండి. మనం తెచ్చుకున్న తర్వాత సింక్ అయిపోతాయి. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది చెబుతాను. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా నా ఎదురుగా ఈ ప్లాంట్లు ఏంటనుకుంటున్నారు? లిప్టిక్ ప్లాంట్ అంటారంట. ఈ మధ్యలో విన్నానులేండి పేరు అయితే దీని గురించి సరిగ్గా తెలియదు, కానీ కొన్ని మొక్కలు చెప్పగలనండి, అన్నీ చెప్పలేను. అయితే ఈ భీమవరం గంగగారని ఆవిడ చాలా బాగా మొక్కలు పెంచుతారు. ఆవిడ చెప్పారండి ఈ లిప్టిక్ ప్లాంటు అని. అయితే ఈ ప్లాంటు చిన్న ఇంత కొమ్ములాగా మిగిలిందండి మొక్కలు పోగా. దానివల్ల ఇన్ని మొక్కలు చేశాను. అది ఎలా చేశాను అనుకుంటారు కదా, చక్కగా చెబుతానండి, వివరిస్తాను మీకు. అయితే ఇంత ఖుషిగా ఇలా ఉండటానికి కారణం నేను ఇచ్చే పోషకాలు ఏంటి అది కూడా చెప్పాలి కదండి మీకు. సరే, ఇప్పుడు చెబుతానండి. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇదిగో ఇది ఇలా కాళ్ళ ఉంది కదండి, ఇలాగ ఇంకా పొడుగ్గా ఉండి ఇక్కడ సిగురు ఉండేది. అంటే నేను పక్కన పెట్టేస్తే ఇలాంటి కొమ్ము అలా సిగురు వచ్చిందన్నమాట. సిగురు వచ్చే కొమ్ము సిగురు వచ్చింది అని కుండీలో పెట్టాను. అది పెట్టిన తర్వాత అలానే ఉందండి. అప్పుడు ఎవరో చెప్పారన్నమాట అండి, ఇరగొట్టేసి ఇది మొదలు ఇలా పెట్టేయండి, ఆ ఇరగొట్టిన చిగురేమో అలా పెట్టేయండి, అదే వచ్చేస్తుంది అని అన్న తర్వాత పెట్టేసానండి. పెట్టిన తర్వాత దీనికి ఇలాగ సిగురు వచ్చింది కదా, మరి పై కొమ్మ పెట్టాను కదా, అది ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదిగోనండి, ఇది ఇరిసేసి పెట్టాను అన్నమాట. పెడితే దానికి ఏమైంది అనుకుంటున్నారు? ఈ మొక్క వచ్చింది. ఇదిగో చూసారు కదా, ఈ మొక్క కొత్త మొక్క తెలుస్తుంది కదా, ఈ మొక్క వచ్చిందండి చిన్నగా. సరే వచ్చింది కదా అని అలా ఉంచాను అనుకోండి. మొన్న అయితే మార్చాను. అప్పుడు నేను వీడియో తీసానండి, ఇంట్లో తీసాను. అయితే లైట్లకి పెద్దగా కాంతిగా పట్టలేదు. బయట అయితే మా స్కూలు హాలికుడు ఎక్కువ ఉంటుంది, ఇబ్బంది ఎలాగా అనుకున్నాను. ఈరోజు అయితే క్లియర్గా చెబుదాము అని. ఈరోజు ఆదివారం కదండి, పిల్లలు ఉండరు, ఆయమ్మలు ఉంటారు, నాకు సహకారం చేస్తారు. కొంచెం మాట్లాడకండి అమ్మ అంటే ఆగుతారు. అందుకే ఈరోజు చేస్తున్నాను ఈ వీడియో. చక్కగా చూశారు కదా. ఇప్పుడు ఈ రెండు కూడా ఒకే దాంట్లో ఉన్నాయి. మొన్ననేనండి ఒక 20 రోజులు అవుతుంది మార్చేసాను అనమాట. ఈ ప్లాంట్ చాలా ముచ్చటగా అందంగా ఉంటుంది కదా. మరి అలాగే దీని నుంచి వచ్చిందేనండి ఇది కూడా. ఇదిగో చూసారు కదా, మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది చూసారా. ఇదిగో అంటే మనకి స్టాండర్డ్ అయినాయి అనుకోండి, అది బతకాలి అనుకుందనుకో ఎలాగోలాగని బతికిపోతుంది ఇంతకీ. కానీ నేను ఇలా కుండీ నిండా ఉన్న మొక్కలు తెచ్చేసుకునేదాన్ని అండి, చాలా రేటుతో తెచ్చేసేదాన్ని. అంటే అన్న మొక్కలు ఉన్నాయి కదా, అన్ని కుండీల్లో పెట్టేయచ్చు, చక్కగా అందంగా పెట్టేయచ్చు అని. వారం 10 రోజుల నాటికి సింక్ అయిపోయి ఎలాగా పక్కన పెట్టేయడం. మళ్ళీ ఈ మొక్కను చూదులకు ఇంత అందంగా ఉంటుంది కదా, మళ్ళీ కొనేసుకోవడం. అలాగ 5-6 సార్లు జరిగిన తర్వాత పక్కన పాడేసిన తర్వాత ఇలాగా ఈ కొమ్మ ఒకటే మిగిలితే ఇది సిగురు వస్తే పక్కన పెడితే దీన్ని బట్టి ఇప్పుడు చూసారు కదా, ఇలాగా ఈ 2 పెద్ద మొక్కలు చేశాను కదా, ఈ పిల్లలకి ఇస్తానండి. అమ్మాయిలు ఇద్దరికి కూడా లేవు, వాళ్ళిద్దరు కూడా పెట్టుకుంటారు అందంగా. ఇండోర్ ప్లాంట్లు కదా, కానీ ఎన్ని మొక్కలు ఉన్నా కూడా ఈ ప్లాంట్లు పెట్టుకుంటే ఇంటికి అందమే కాదండి, చాలా దిష్టిని కూడా తీసేసుకుంటాయి. మరి చాలా మంచిది, చాలా అందాన్ని ఇస్తాయి. దిష్టి అనేది ఉండదు. మొక్కలు అందంగా ఉన్నాయంటే ఇంటి మీద పడదండి. ఇల్లు అందంగా ఉంది అని దిష్టి పెట్టరు. మెయిన్ ఇంటి ముందు మొక్కలు ఉండాలి. నేను చాలా మాటలు చెప్పడం జరిగిందండి. తులసి కోట అలానే ఉంటుందండి, ఇంటి దగ్గర పూర్వం అలా పెట్టుకునేవారు అని చెప్పాను కదా. అలాగా ఇప్పుడైతే కుండీల్లో ఇలా పెంచుకుంటున్నాం కదండి. కుండీల్లో పెంచుతున్నామంటే సరిపోదు, వీటికి ఎలా అయితే కొంచెం మనకి హెల్దీగా ఉండాలి. ఈ కుండీయే కదండి ఆధారం, ఇంకా నేలకి ఏవి తాకదు కాబట్టి చక్కగా దీనికి కొంచెం పోషకాలు అనేది ఇస్తూ ఉండాలి. ఇవైతే నేనే పెట్టానండి నేను. అయితే ఈ ఏరు తక్కువ మొక్కలండి, ఇవి ఏరు తక్కువ కదా అని మట్టి తక్కువ వేస్తే కుదరదు, ఎందుకంటే పిల్లల్ని పెట్టాలి కదా. ఇలాగ ఇదంతా పిల్లల్ని పెట్టేస్తుంది కాబట్టి మట్టి ఎక్కువ ఉండాలి, కుండీ పెద్దదిగానే ఉండాలి. చూసారు కదా, ఈ రోజిమేరీ మొక్కలు తీసుకున్నామండి మొన్న. ఇక్కడ నేను పెట్టాను, వీడియో చూస్తున్నారు. అవి సిగురులు తీసేసి అక్కడ ఇక్కడ ఇలా కూడా గుచ్చాను. ఎంతవరకు ఇలాగ ఎదుగుతాయో చూద్దామండి. చూసారు కదా, ఇవ్వండి లిప్టిక్ ప్లాంట్ అంట. మరి ఇంకా ఏమన్నా పేర్లు ఉన్నాయి మనకు చెబుతారా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకున్న మొక్కలు మీకు చక్కగా
నేను చూపిస్తానండి. ఇప్పుడైతే కొన్ని మొక్కలు మార్చాలనుకుంటున్నాను కుండీల్లోకి, అది కూడా వీడియో పెడతాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరాభిమానం నా పైన ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.